నుంచి చెప్తున్న రాయపాటి అరుణ్ గారు, ఒక్క నిమిషం. తిరుపతిలో ఒక మహిళ కంప్లైంట్ పెడితే ఈ రోజుకి ఆ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. అదే మహిళను వీళ్ళు జైపూర్ పోలీసులు, రాజస్థాన్ పోలీసులతోటి అరెస్ట్ చేపించింది ఈ కూటమి ప్రభుత్వం. అది ఈ రాష్ట్రంలోని పరిస్థితి. వీళ్ళు నీతి నిజాయితీల గురించి మాట్లాడతారు. వల్లభనేని వంశీ గారిని, ఉండవల అనూష గారు కానీ, రాయపాటి అరుణ్ గారు కానీ దుర్మార్గుడు, నికృష్టుడు, ఈ రకంగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడతారండి సార్. ఇప్పుడు ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, వీళ్ళ పార్టీలో చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఇదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఎన్ని రకాలుగా దుర్భాషలు ఆడారో అందరికీ తెలుసు. మరి వాళ్ళందరినీ ఏమనాలండి? ఇప్పుడు వీళ్ళకి మాత్రమే మాట్లాడుతూ వచ్చు అనుకుంటున్నారా వాళ్ళు? మరి వీళ్ళు ఈ రోజున వల్లభనేని వంశీ గారిని పట్టుకుని నీచుడు, దరిద్రుడు, ఏంటి మాటలు? అరుణ గారు వీళ్ళు గౌరవిస్తున్నారా? వీళ్ళు మాట్లాడుతున్న రమేష్ ఒక్క నిమిషం ఇస్తానండి. రమేష్ ఒక్క నిమిషం. అరుణ గారు నిజాయితీగా కరెక్ట్ గా మాట్లాడితే ఒక్క నిమిషం రమేష్ ఉండండి సార్. నేను ఇందాకే క్లియర్ గా చెప్పాను ఎందుకు ఆ మాట అన్నాను, ఏ సందర్భంలో కూడా అన్నా కూడా క్లియర్ గా చెప్పాను. సగమే విని సార్, అసెంబ్లీ సాక్షిగా చెయ్యకూడని ప్రస్తావనలు చేసి మహిళలను అసెంబ్లీలో అవమానపరిచి మాట్లాడినటువంటి వ్యక్తి కాబట్టి అట్లాంటి పదజాలం నేను వాడాను. ఇంతకంటే దారుణంగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. ఇంతకంటే దారుణంగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. ఇంతకంటే దారుణంగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా ఈ పార్టీలో కూడా ఉన్నారు. అలాగే మాట్లాడతారా? రమేష్ క్రాస్ టాక్ వద్దని నేను ఇస్తాను. కిరణ్ రాయల్ మాట్లాడిన కూతురు మీరు సమర్థించుకుంటూ వచ్చారు. రమేష్ గారు మీరు వేదిక మర్చిపోతున్నారు. కిరణ్ రాయల్ మాట్లాడిన బూతుల్ని అతనికి పార్టీ అండలేకపోతే బయటకు వదిలేస్తే అతను వేరే రెచ్చిపోతాడని మాట్లాడారు మీరు. మరి అది ఎంతవరకు కరెక్ట్? అంటే పార్టీ అండలేకపోతే రెచ్చిపోతాడా? ఒక మహిళకు అన్యాయం చేస్తే రెచ్చిపోతాడా? అంటే మీ పార్టీ వాళ్ళు అయితేనేమో ఒక్క నిమిషం రమేష్ వినండి, ఆవిడ ఏం మాట్లాడుతున్నారు వినండి, నేను మీకు ఇస్తాను. అసలు అర్థం కావట్లేదు. క్లియర్ గా చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఆయన మీ పార్టీని ఎట్లా ఆడుకున్నాడు ఫుట్బాల్ నాకు తెలుసు ఆ విషయం. అతనికి పదవి ఉంటే ఆడుకుంటాడు. ఇప్పుడు ఇంకా ఆడుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆడుకుంటున్నారు కదా మా పార్టీ వాళ్ళు. మీ పార్టీ ఆడుకుంటున్నారు కదా మా పార్టీ వాళ్ళు. మీరు కనపడుతుంది కదా. ఒక మహిళకి ఫోన్ చేసి చంపేస్తాను, ఏమవుతుంది గాడిదగుడ్డు, 40 రోజుల్లో బయటకు వస్తానని చెప్తే ఈ రోజుకి అరెస్ట్ చేయలేదు మీరు. ఈ రోజుకి జనసేన అని చెప్పి అరెస్ట్ చేయలేదు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అరెస్ట్ చేయలేదు. యాక్షన్ తీసుకోమని చెప్తున్నా. ఎక్కడ యాక్షన్? మేము చెబుతున్నామంటే కాదు, అమల్లో ఆచరణలో చూపిస్తే అప్పుడు మీరు చేసింది కరెక్ట్ అని ఒప్పుకుంటారు. అరే ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టించుకోలేదు? 100 ఎఫ్ఐఆర్. ఇదే వల్లభనేని వంశీ గారు, ఒక్క నిమిషం వంశీ గారు, వర్మ గారు, ఇదే వల్లభనేని ఈ టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో 44 మందిని మా ప్రభుత్వం ఉండగానే కేసు కట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్లు కూడా కట్టించుకోలేకపోవడం ఏంటి? మీరు తప్పుడు కేసులు పెడితే ఎఫ్ఐఆర్లు కట్టరు. ఈ రోజున టీడీపీ మీద ఆఫీస్ మీద దాడి కేసు 44 మంది కాక మరో 50 మంది రమేష్ ఇస్తాను. ఒక్క నిమిషం. కేసు కట్టారు. కృష్ణాంజలి గారు ఏదో చెప్తున్నారు. ఇందాక అరుణ గారు మీరు అడుగుతుంటే లిస్ట్ ఏంటి, వ్యవహారం ఎవరెవరు అరెస్ట్ అంటే వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేస్తున్నారండి. ఎవరు మన కూటమిలోకి వీళ్ళ చేర్చుకోవడానికి వీల్లేనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? వల్లభనేని వంశీ, కొడాలి నాని తెలుగుదేశంలో చేర్చుకోలేరు, జనసేనలో చేర్చుకోలేరు, బీజేపీ వాళ్ళు చేర్చుకోవడానికి వీళ్ళు ఒప్పుకోరు. అలాగా ఎవరైతే మన కూటమి పార్టీలోకి రాకుండా రావడానికి పనికిరాని వాళ్ళు లేకపోతే రానటువంటి వాళ్ళు మాత్రమే ఇప్పుడు లిస్ట్ లో ఉంటారండి. ఈ కేసులన్నీ కూడా బెదిరించి వ్యవహారం చేసి ఆల్రెడీ తప్పులు చేశారు వైసీపీలో ఉన్నవాళ్ళు. కాబట్టి బెదిరించి ఇప్పుడు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, జనసేనలో ఖాళీ ఉంది, జనసేనలో చేర్చుకుంటున్నారు. ఆల్రెడీ చేర్చుకున్నటువంటి వాళ్ళు పెద్ద లిస్ట్ ఉంది కదా, మనం చూసాం కదా. ఇంకా ఉన్నారు లిస్ట్ లో, క్యూలో ఉన్నారు. వాళ్ళకేం కేసులు ఉండవు. ఒకవేళ వాళ్ళ మీద కేసులున్నా అవి పని చేయవు. సో ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా పునీతులు, అంతేనా? పేర్ని నాని విషయంలో పేర్ని నాని విషయంలో కూడా పునీతులు ఆటోమేటిక్ అవుతారండి. ఇప్పుడు ఎవరైనా అంటే ఇప్పుడు మీ అధికారంలో ఉన్నప్పుడు ఏ అధికార పార్టీ అయినా చేస్తుంది ఇది, బెదిరించి అన్ని రకాలుగా వాళ్ళని తమ వైపు తిప్పుకోవటం, లేకపోతే ఉన్న కూటమిలోనే వాళ్ళ మీద వాళ్ళని ఉచ్చుకొలపటం అనేటువంటిది ఇది జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు, వీళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మొత్తాన్ని కూడా లాగేయటం అనేటువంటిది రాజకీయ వ్యూహంలో భాగమే. అదేం తప్పని అనటానికి కూడా లేదు. దాంట్లో భాగంగానే ఈ కేసుల వ్యవహారం ఇవన్నీ ఉంటాయని నేను అనుకుంటున్నా. ఈ మిగతా వీళ్ళు అసలు మనకు పనికిరారు, వీళ్ళు మనల్ని చేర్చుకోలేం,
అనేటువంటి వాళ్ళని మాత్రమే కేసులు నడుస్తాయి అని మాత్రం నేను చెప్తాను. ఓకే అనూష ఏదో చెప్తున్నారు. లేదంటే వల్లభనేని 16 సర్టిఫికేషన్ ఇస్తూ సారీ చెప్పేసాడు అయిపోయింది కదా అంటే, నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టుకల గురించి తప్పుగా మాట్లాడి సార్ రమేష్ గారు సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ అండి. అంతకంటే ఎక్కువ మాట్లాడారు అనూష గారు. మీరు కానీ రాయపడారు గారు కానీ రాయపడారు అసెంబ్లీకి వస్తే మేము ఇలా అనం